గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు రావడం మొదలెట్టినాయి, అనేక పరిశ్రమలు వస్తున్నాయి, రాష్ట్రం ముందుకు వెళ్ళిద్ది, డెవలప్ అయ్యిద్ది అన్న ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు వస్తున్నాయి, అనేక ఈ ఉపాధి జరుగుతుంది, అనేక మందికి జాబ్ క్యాలెండర్ కూడా వదిలేరు. అలాగా గతంలో ఇలాంటివి ఏమీ లేవు. ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోవడం తప్ప కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఎప్పుడు కనపడలే గత 5 ఏళ్లలో. అంటే ఇప్పుడు వైసీపీలు అన్నారు మేమున్నప్పుడు వచ్చిన కంపెనీలు ఇప్పుడు వస్తున్నాయి అది అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు దానికి వచ్చేపాటికి మిర్జాపూర్లో అశోక్ లైలాండ్ కంపెనీ ఉండేది. చంద్రబాబు గారి హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో తీసుకొచ్చారు అది. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 సంవత్సరాల పాటు ఎందుకు అయిపోయిందండి మిర్జాపూర్లో ఆ కంపెనీ? ఎందుకు అయిపోయిందండి ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు వచ్చాక మళ్ళీ దానికి దారులు పడుతున్నాయి. కియా మోటార్ పరిస్థితి కూడా అంతే. అనేక పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోవడం, అనేక పరిశ్రమలు ఆగిపోవడం చేయడం తప్ప కొత్త పరిశ్రమ వచ్చింది లేదు. దానికోసం వీళ్ళు ముందు ట్రై చేసింది కూడా లేదు నాకు తెలిసి. వీళ్ళు ఏకాదికి ఆ అసెంబ్లీలో కూడా మనం చూసాం. వీళ్ళు తెచ్చినట్టయితే ఒక్కసారన్నా అసెంబ్లీలో వీళ్ళు డేటా సెంటర్ వస్తుంది, గూగుల్ వస్తుంది, మాట్లాడేవాళ్ళు. వీళ్ళు మాట్లాడింది ఏంటి? బిర్యానీ పాయింట్లు వస్తున్నాయి, మాకు అవి తీసుకొస్తున్నాం, కోడిగుడ్లు కంపెనీలు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయని తప్ప వేరే ఏం మాట్లాడలేదు వీళ్ళు. నిజంగా వీళ్ళు తెచ్చినట్టయితే 60 మాట్లాడేవాళ్ళు అసెంబ్లీ సాక్షిగా.